బీజేపీకి చెందిన అగ్నిమిత్ర పాల్ అసన్సోల్లో ఒక ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలో ఒక విధంగా టీఎంసీ ఆధిపత్యం ఉంది. కానీ ఆమె 2021 నుండి ఇక్కడ బలమైన ఉనికిని కలిగి ఉన్న వ్యక్తి. అగ్నిమిత్ర గారు, నేను కేవలం మిమ్మల్ని అడగడంతో మొదలుపెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ అసన్సోల్లో మీ ప్రధాన ప్రచారాంశం ఏమిటి? మీరు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు టీఎంసీ నుండి ఒక బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. నా ప్రత్యర్థి బలమైనవారు కాదు. నా ప్రత్యర్థి మమతా బెనర్జీ. ఏబీసీడీ కాదు. ఎవరైతే వాళ్ళు కాదు. మరియు ప్రత్యర్థి బలమైనవారు కాదు. ఎందుకంటే బెంగాల్ ప్రజలు ఈ ప్రత్యర్థి నుండి, టీఎంసీ నుండి, మమతా బెనర్జీ నుండి ఏమీ పొందలేదు. మేము పొందింది కేవలం మీకు తెలుసుగా నిలబెట్టుకోని వాగ్దానాలు మాత్రమే. కాబట్టి నా వాగ్దానాలు. ఆమె ఏమీ చేయలేకపోయిందో ఆమె చెయ్యలేనివన్నీ మేము అది చెయ్యబోతున్నాము. మేము ఉద్యోగాలు తీసుకురాబోతున్నాము. అవును. వాటిని మీకు తెలుసుగా మమతా బెనర్జీ వాగ్దానం చేశారు. డబుల్ ఉద్యోగాలు. కాని ప్రతి ఇంట్లో ఉంది. మీకు తెలుసు కదా. అవును. ఉద్యోగాలు రాని మరియు బెంగాల్ బయటకు వెళ్లిపోయిన యువతరం. అయితే మేడం, నేను మిమ్మల్ని అడగొచ్చా? మీరు ఉద్యోగాలు మరియు ఉపాధి గురించి మాట్లాడినప్పుడు మీ ప్రత్యర్థులు బహుశా వాదించగలిగే విధంగా ఈ తప్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటివీ కాదా? మీరు మీ నియోజకవర్గంలోని పరిశ్రమలను చూసినప్పుడు అవును. వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. వాటిలో చాలా కేంద్ర ప్రభుత్వ యూనిట్లు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక పరిశ్రమను తీసుకురావాలంటే మమతా బెనర్జీ మీకు ఎప్పటికీ భూమి ఇవ్వరు. 63 రేవతి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఎందుకంటే ఆమె భూమి ఇవ్వడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో. మీకు తెలుసా, మా అంతర్జాతీయ ఫెన్సింగ్ చేయడానికి భూమి దొరకడం లేదు. దీనికి టీఎంసీ బహుశా ఇది కేవలం వాక్చాతుర్యమని మరియు చివరికి వారు కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నారని, కేంద్రమే అడ్డంకులు సృష్టిస్తోందని చెప్పి స్పందించవచ్చు. ఇతర బీజేపీ ఏతర రాష్ట్రాలు మోదీజీతో కలిసి పనిచేయాలనుకోవచ్చు. కాని మమతా బెనర్జీ మోదీజీతో కలిసి పనిచేయాలని అనుకోవడం లేదు. మీరు చాలా పరిశ్రమలు ఉన్న ప్రదేశంలో ఉన్నారు. ప్రతినిధిగా వాటిలో కొన్నింటిని తెరిపించడానికి లేదా కనీసం ఆ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి మీ ప్రణాళిక ఏమై ఉంటుంది? చూడండి, నేను మేనిఫెస్టో కమిటీలో భాగం. నేను మేనిఫెస్టో కమిటీ సహ కన్వీనర్ని. మరియు లేదు. అంటే మీ పేరు రాలేదు లేదు. పైకి లిస్టులో లేదు. అసలు 2000 సంవత్సరం నుండి ఓటర్ జాబితాలో ఉన్న 3 వ్యక్తుల పేర్లు ఇంకా రాలేదు. మేము చాలా ప్రయత్నించాము, కానీ ఇప్పటివరకు అవి రాలేదు. ఎవరు? ఇది ఏ వార్డ్? అది ఏ వార్డు? లేదు. కాని ఇది తప్పు. ఇది కేవలం మా కుటుంబం కోసమే కాదు, ఇది అందరి కోసం. అతని ఎస్ఐఆర్ ఫారం మాత్రమే వస్తుంది. 42. అది 42. సరే, మనకది దొరికితే పర్వాలేదు. అది 42 లేదా 40 కావచ్చు. వార్డ్ కార్డ్ మార్చి నా మేనల్లుడికివ్వు. మేనల్లుడా, ఇక్కడ నీ గురించి కాదు. సుధీర్ని మావయ్యతో మాట్లాడమని చెప్పు. సరే, మావయ్యతో మాట్లాడు. మావయ్య నంబర్ తీసుకుని సుధీర్తో మాట్లాడు. మనం ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటున్నామని నాకు తెలుసు, కానీ ఇదొక వివాదాస్పదమైన విషయం కదా. ఈ ఎస్ఐఆర్ విషయం తెలుసు కదా. చాలా విమర్శ ఉంది. మీ ముందు ఒకరు వారి పేర్లు ఎస్ఐఆర్లో లేవని చెప్పడం, అవును, ప్రజల పేర్లను కుట్టివేయడం, ఇది బీజేపీ ఆదేశానుసారం జరుగుతోందని టీఎంసీ ఆరోపిస్తోంది. మీరేమంటారు? ఈసీకి పనిచేసిన అధికారులను బీజేపీ అందించలేదు. దాన్ని మమతా బెనర్జీ ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు మైక్రో అబ్జర్వర్ పరిస్థితి ఉంది కదా. వాస్తవానికి ఆ తర్వాత మీకు న్యాయ సమీక్ష కూడా జరిగింది. మైక్రో అబ్జర్వర్లు చాలా ఆలస్యంగా వచ్చారు. అప్పటికే మీకు తెలుసు, గందరగోళం అంతా జరిగిపోయింది. వీళ్ళందరూ బిఎల్ఓ, ఈఆర్ఓ, ఆర్ఆర్ఓ, ప్రతి ఒక్కరూ, ఏఆర్ఓ, అందరూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్లను అప్లోడ్ చెయ్యవద్దని వారిని బెదిరించారు. మరి ఇప్పుడు బీజేపీని ఎందుకు నిందించాలి? నిన్ననే టీఎంసీ మీరు అని చెబుతూ పెద్ద ఎత్తున ఆరోపించింది. అవును, నా ఓటర్ల పేర్లను తొలగించారు. నిన్న టీఎంసీ పెద్ద ఎత్తున ఆరోపించింది. ఏంటంటే, మీకు తెలుసు, రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేయడానికి బీజేపీ బయట నుండి ఓటర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అభిషేక్ బెనర్జీ మరియు టీఎంసీ నిన్నటి నుంచి అదే చెబుతున్నారు. వారి ఓటర్ల సంగతి ఏంటి? వాళ్లకు ఓటర్లు దొరికారని నుంచి వచ్చిన ఓటర్లు మీరు ఫారం 6 కింద నమోదు చేయించడానికి బయట నుంచి ఓటర్లను తీసుకొస్తున్నారు మరియు ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కయింది. ఇదంతా అర్థం పర్థం లేనిది. ఎందుకంటే అభిషేక్ బెనర్జీకి తెలుసు. చూడండి, కేవలం అభిషేక్ బెనర్జీ మాత్రమే కాదు, టీఎంసీ మరియు కూటమి భాగస్వాములు
ఇండియా కూటమి భాగస్వాములు వాళ్లు గెలిస్తే ఈవీఎం ఎన్నికల సంఘంతో అంతా సవ్యంగానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్ల దగ్గర మీకు తెలుసా వెయ్యిన్నొక్క మీకు తెలుసా ఆరోపణలు ఉంటాయి. కానీ మీ అభిప్రాయంలో మేడం ఆశిష్ లేదు, అదంతా అబద్ధం. ఈ ఎస్ఐఆర్ పరిస్థితి గురించి మీరేమంటారు? ఏ మతానికి లేదా ఏ వర్గానికి చెందినవారైనా సరే ఇంతమంది ఓటర్లు ఎన్నికలకు ఇంత సమీపంలో తమ ఓటు హక్కును కోల్పోయేలా జరగడం సరైనదేనా? అక్కడున్న ఆ ముసలావిడలా వారికి ఓటు ఉండకపోవచ్చు. అవును, అది జరగవచ్చు మరియు అది జరుగుతోంది. కానీ మీకు తెలుసా ఎన్నికల సంఘం ఉద్దేశం సరైనదే. ఎందుకంటే మీకు తెలుసా ఈ దొంగ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, నకిలీ ఓటర్లు, స్థానం మారిన ఓటర్లు మరియు రోహింగ్యాలు మరియు చొరబాటుదారులు, బంగ్లాదేశీ చొరబాటుదారుల ద్వారా మమతా బెనర్జీ మరియు టీఎంసీ లేదా టీఎంసీ లాంటి పార్టీలు గెలవటాన్ని మనం ఖచ్చితంగా కోరుకోము. నేను మిమ్మల్ని అడగవచ్చా? ఈ వ్యక్తులను మన ఓటర్ల జాబితాలో ఉండటానికి మరియు మీకు తెలుసు పథకాల యొక్క అన్ని ప్రయోజనాలను పొందటానికి మనం ఎలా అనుమతిస్తాము? కానీ నేను మిమ్మల్ని అడగవచ్చా? ఈ రోహింగ్యాలు ఎక్కడున్నారు? ఎన్నికల కమిషనర్లను అడిగినప్పుడు వారు మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. మీ దగ్గర ఆధారాలుంటే ఎందుకు ఆ జాబితాలు ఎక్కడున్నాయి? ఈ వ్యక్తులు ఎక్కడున్నారు? మీ మీడియా వారు వాక్చాతుర్యంలో ఉండవచ్చు, కానీ పత్రాలపై వారు ఎక్కడున్నారు? వారు పారిపోయారు. ఎక్కడికి? వారు ఎస్ఐఆర్ ప్రకటించినప్పుడు బంగ్లాదేశ్కు పారిపోయారు. వారు అందుబాటులో లేరు. ఆ కోణంలో అయితే అది కేంద్రం యొక్క తప్పిదం కాదా అని మీ ప్రత్యర్థులు అడగవచ్చు. బీఎస్ఎఫ్ ఒక కేంద్ర బలగం. చొరబాటు ఉంటే అది కేంద్రం యొక్క సమస్య మరియు తప్పిదం కూడా. కొంతమేరకు ఇది కేంద్రం సమస్య. ఎందుకంటే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న సులభంగా చొరబడగల సరిహద్దు ఉంది. బీఎస్ఎఫ్ ఉంది మేడం, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరైనా లోపలికి వస్తే అది బీఎస్ఎఫ్ తప్పు, కాని పోరస్ సరిహద్దు ఉంది. మీరు నాకు భూమి ఎందుకు ఇవ్వటం లేదు? నేను ఫెన్సింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాను. వెయ్యిన్నొక్కసార్లు హెచ్ఎం గారు, గౌరవనీయులైన హెచ్ఎం అమిత్ షాజీ గారు అభ్యర్థించారు. సరే, అయితే నేను కూడా మిమ్మల్ని అడుగుతాను మేడం. నేను మీ ప్రచారంలో కొంత చూశాను. అది చాలా వరకు హిందుత్వపై ఆధారపడి ఉంటుంది. ఆ కోణంలో మీకు తెలుసుగా, మతంపై కూడా. కానీ కొందరు వాదిస్తారు ఉద్యోగాలు, ఉపాధి విషయానికొస్తే అది సరిపోదని. అంటే వాక్చాతుర్యం అది ప్రధాన స్థానం తీసుకుందా? హిందుత్వం ముఖ్యం, కాని ఉద్యోగాలు అత్యంత ముఖ్యమైన విషయం. అవును, హిందుత్వం ముఖ్యం, కాని ఇల్లు, ఉద్యోగాలు, మహిళలకు భద్రత అన్నిటికంటే ముఖ్యమైన విషయం బెంగాల్ ప్రజల భద్రత. మొదట మనకు ఒక భూ విధానం ఉండాలి. భూ విధానం లేదు. అవును. మొదట మనం భూ విధానాన్ని అమలులో పెడతాం. ఆ తర్వాత పరిశ్రమలను తెస్తాము. సారవంతమైన భూమి ఉంది, బంజరు భూమి ఉంది. మనం ఆ బంజరు భూమిలో పరిశ్రమలను పెడతాము. మనం ప్రణాళిక వేస్తాము. మరియు మేము ఒక బీజేపీ చాలా పరిశ్రమల అనుకూల ప్రభుత్వం కాబట్టి మేము పరిశ్రమలను తీసుకురావాలనుకుంటున్నాము. కానీ వ్యవసాయం ఉన్నప్పుడు టీఎంసీ అంటుంది మీరు రైతులకు అనుకూలం కాదు, మీరు కేవలం పరిశ్రమలకు అనుకూలం. మేము చాలా రైతు అనుకూలం. అదే కారణం మీకు తెలుసు. మీరా? తప్పకుండా. అందుకే మీకు తెలుసు ప్రతి ఇతర రాష్ట్రం కిసాన్ సమ్మాన్ నిధి మరియు నీరు, విద్యుత్, ఎరువులు అన్నింటిపై సబ్సిడీ పొందుతోంది. టీఎంసీకి చెందిన తపస్ బెనర్జీ అసన్సోల్ సౌత్లో అగ్నిమిత్రపాల్తో తలపడుతున్నారు. ఆయన గత టర్మ్లో వేరే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు. అగ్నిమిత్రపాల్ గారు చెప్పిన దానికి నేను మీ నుండి సమాధానం కోరుకుంటున్నాను. ఆమె చెప్పేదేమంటే ఇక్కడున్న పారిశ్రామిక క్షీణత అది మీ సీటులో ఒక పెద్ద సమస్య. అది మీ తప్పు, మమతా బెనర్జీ తప్పు మరియు టీఎంసీ బాధ్యత అని ఆమె అంటున్నారు. మీరు సమాధానం ఇవ్వండి. మీరేమంటారు? చూడండి, ఇక్కడ ఉన్న అతిపెద్ద పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఎస్పీ సెలిస్కో. మరియు ఇంకొకటి ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఏ పార్టీ అయితే ఢిల్లీలో అధికారంలో ఉందో ఆ పార్టీ ప్రతినిధే ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి 5 ఏళ్లలో ప్రజలు వారిని అడుగుతున్నారు, ఇంత పెద్ద సంస్థలో మీరు ఒక భాగమై ఉండి మీరు ఎన్ని పరిశ్రమలు, ఎన్ని అనుబంధ సంస్థలు, ఎన్ని సహాయక యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు అని. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏ పని జరగదు. ఆరోపణలైతే మీరు కూడా చేస్తారు, కానీ ఎవరైతే అధికారంలో కూర్చున్నారో వారికి ఆరోపణలు చేయడం శోభనివ్వదు. మీరు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు. మీరు చాలాసార్లు ఎంఎంఎల్ఏగా ఉన్నారు. అగ్నిమిత్ర కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరందరూ అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఇంత నిరుద్యోగం వలసలు ఎందుకున్నాయి? అంటే ఏదేమైనా మీరందరూ బాధ్యత తీసుకోవాలి కదా. అంతే. అయితే ఈ ప్రాంతానికి మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా బహుశా కేంద్రాన్ని ప్రభావితం చేయడానికి మీరేం చేస్తున్నారు? అంతే. చూడండి, ఉద్యోగం ఉండటానికి ముందు పరిశ్రమ ఉండాలి, కానీ
పరిశ్రమలు తీసుకురావాల్సిన పనిని చేయగలిగేది కేంద్ర ప్రభుత్వమే. దానికి ఆ బాధ్యత ఉంది. కాని వాళ్ళేం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. ఒక మాట అంటారు కదా, ఈ అబ్బాయిని నేను చూడాలనుకోవట్లేదు. అలాంటిది వాళ్ళ మనసులో నాటుకుపోయింది. మీ పార్టీకి ఎస్ఐఆర్ అనేది కూడా ఒక పెద్ద ప్లాంక్ మరియు ప్రచారం. మీరంతా ఎస్ఐఆర్ గురించి చాలా మాట్లాడుతున్నారు. నేనాయన ఈ ప్రశ్న అడిగితే, మీ ఓటు బ్యాంకు చొరబాటుదారులు మీతోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టే మీరంతా ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఆయన చెప్పిన మాట. ఆమె బీజేపీ చెప్పేదిదే. మీరు ఎలా స్పందిస్తారు? చూడండి, ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారనేది తేలింది. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. సుప్రీంకోర్టుకు తెలీదు, ఏ ప్రజలకు తెలీదు. మరియు వీళ్ళు చొరబాటుదారులు కాదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎస్ఐఆర్లో ఇది చేస్తూ 40-45 మంది చనిపోయారు. నేను అటువైపు కూడా వెళ్లడం లేదు. ఎవరి 4 తరాలైతే ఇక్కడి నివాసులో వారి పేరు కూడా తొలగిపోతోంది. వారు కూడా అడ్జుడికేషన్లో ఉండిపోయారు. దీనికి ఆమె ఏం సమాధానమిస్తుంది? మరియు మాకిలా జరగడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి గణన చేసి వెళ్ళిపోయేవారు. ఆ సమయంలో ఓటు పేరు విషయంలో ఏ సమస్య ఉండేది కాదు. కానీ ఇదైతే మీ డ్యూటీ. చనిపోయిన ఓటర్లు. ఇది ఎలక్షన్ కమిషనర్ డ్యూటీ. చనిపోయిన ఓటర్లను మీరు సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంచారు. మరియు దాన్ని తొలగించాల్సింది పోయి సరైన ఓటరును మీరు తొలగిస్తున్నారు. దీని ప్రభావం మొత్తం వర్గం మీద పడింది. ఇక్కడ టీఎంసీ ఎమ్మెల్యే బీజేపీ చెప్పిన దాన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యే చెప్పిన దాన్ని ఖండిస్తున్నారు. మరియు ఈ ప్రాంతంలో విస్తృతంగా ఉద్యోగాల కొరత మరియు ఉపాధి లేకపోవడంలో కేంద్రానిది కూడా బాధ్యత ఉందని ఆయన అంటున్నారు.